అరే ఎక్కడ చూసినా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఈవీఎంలు దొరుకుతున్నాయి కదా అని అంటే, దొరికినా కూడా దానికి ఒక కోడ్ ఉంటుంది, మేము ఒకసారి పోగొట్టుకుంటేనే ఆ కోడ్ లాక్ చేసేస్తాము, వాళ్ళు దాంట్లో ఓట్లు వేసుకొని ఇక్కడ పెట్టినా కూడా లెక్కించేటప్పుడు అవి లెక్క పెట్టాము అంటారు. అట్లెట్లా? అరణి పాసులో కోడ్ వేస్తే దాన్ని లాకిప్పేయడం పెద్ద కష్టమా? లేకపోతే ఎలక్షన్ కమిషన్లో పైనుంచి కింద వరకు పనిచేసే వాళ్ళు ఏమన్నా కనుక సత్యహరిశ్చంద్రుల వారసుల ఇవన్నీ? అరే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో అయితే ప్రజలు నెత్తిన చేయి పెట్టుకొని నోట్లో ఏలు పెట్టుకారే, ఇక్కడ వీళ్ళెట్లా గెలిచినట్టున్నారట. ఒరిస్సాలో కనీసం ఆ కమలం గుర్తు పువ్వు తెలియని వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు గెలిచేశారట. ఆంధ్రప్రదేశ్లో లేదా? ఆదోని లాంటి చోట్ల గ్రామీణ క్షేత్రస్థాయి వరకు ఎవరికైనా తెలుసా కమలం పువ్వు గుర్తు? ఏమో నాకు తెలిసి ఖచ్చితంగా తెలియదు. ధర్మవరం లాంటి చోట్ల ఎవరికైనా తెలుసా? ఏంది ఇది? జనసేన 21 చోట పోటీ చేసి 21 అసలు అట్లా ఎట్లా గెలిచేశారు? క్షేత్రస్థాయిలో ఎక్కడే కూడా జగన్ మీద వ్యతిరేకతే కనిపించలేదు. కానీ వ్యతిరేకత కనిపించిందంటే కొంచెం కనిపించిందేమో, అది ఈ స్థాయిలో ఆయన పాజిటివ్ ఇంకెక్కువ కనిపించింది. సరే ఇవాటికి మీరు కనపరాలే. దేశవ్యాప్తంగా పేరెన్నిక గణ సంస్థలు ఎవరికి కనిపించలేదా? దేశవ్యాప్తంగా పేరెన్నిక గణ సంస్థలు ఎవడో ఫోన్ కిసుకొట్ట ఊరు పేరు తెలియనాడు వారికి ఒకరికి కనిపించిందా? ఏంది ఇదంతా? వాడేమో టీడీపీతో బ్రహ్మాండంగా ఎప్పుడూ ట్రావెల్ చేసే ఒక సంస్థతో అసోసియేటే వాడు చేసుకున్న సర్వే. మరి ఏంటి ఇదంతా? ఈవీఎంలే బయట ఎందుకు దొరుకుతున్నాయి? ఆంటీ పెద్ద వైర్ కథనం కూడా రాసింది కదా, 2017 నాటికే 70 ఈవీఎంలు దొంగతనం జరిగాయి, 70 ఈవీఎంలు ఎక్కడికి పోయినాయో తెలియదని చెప్పి ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది 2017లోనే అని చెప్పి వైర్ కథనం రాశారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత ఎవరికి తెలుసు? ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి యాక్సెస్ ఇవ్వరు, ఎందుకు ఇవ్వరో అర్థం కాదు. కనీసం రాజకీయ పార్టీల కన్నా అది ఎందుకు యాక్సెస్ లింక్ ఇవ్వరో అది అర్థం కాదు. మళ్ళీ టెక్నాలజీ అది ఇది ఈవీఎంలో తోబంటారు. సో మొత్తం మీద అయితే రకరకాల అనుమానాలు అయితే పతాక స్థాయికి చేరినాయి. పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.